హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఇక్కడ వాల్యుయేషన్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ అయితే ప్రక్రియ కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. మే తొలి వారంలో 10th ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సబ్జెక్టుల వారీగా ఇప్పుడు చూసుకున్నట్టయితే పేపర్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ నిర్వహించారన్నమాట. సో ఇప్పటికీ తెలుగు, హిందీ, ఇతర సబ్జెక్టులు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం అయితే పూర్తయినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు పరీక్ష ఫలితాలకు సంబంధించి మే తొలి వారంలో చూసుకున్నట్టయితే, అంటే ఇక్కడ దాదాపు మే 6 or 7 లోపు తేదీలలో విడుదల చేసేందుకైతే ఇక్కడ మనకు చూసుకోవచ్చు అన్నమాట. ఎస్ఎస్సి బోర్డు అయితే పై అధికారులు అయితే కసరత్తు ప్రారంభించారు. పరీక్షలు కొనసాగుతున్న సమాంతరంగా ఇక్కడ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ నిర్వహించారు. ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొన్ని సబ్జెక్టుల వారీగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ పేపర్ వాల్యుయేషన్ స్కానింగ్ ప్రక్రియ ఈ నెల 25 లోపు పూర్తి కానుందని అయితే సమాచారం అన్నమాట. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో మిస్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు ఎవరు కూడా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ఇచ్చినట్లయితే మరింత స్నేహితులకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ తోటి స్నేహితులందరూ కూడా షేర్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఇవ్వచ్చు. సో ఈసారి అయితే మనకు 10వ తరగతి ఫలితాల విషయంలో చూసుకున్నట్టయితే పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండాలి కాబట్టి, సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఎస్ఎస్సి కాబట్టి సో ఆల్మోస్ట్ ఇక్కడ పాస్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఏ ఒక్కరిని కూడా ఫెయిల్ చేయరన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్న వారందరూ కూడా మే తొలి వారంలో తెలంగాణ ఫలితాలు 2026 ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేసేందుకైతే ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు అధికారులు, పై అధికారులు అయితే దీనికి సంబంధించి మరి కాస్త మనకు ఇంకొక అటు ఇటు కానీ ఇంకా దాదాపు చూసుకున్నట్టయితే ఇంకా 20 days తర్వాత మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిన తర్వాత ఈ 10th ఫలితాలను విడుదల చేస్తారన్నమాట. సో మే తొలి వారంలోనే ఇప్పటికే ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదలైనాయి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే. సో ఈ నెల 25 లోపు అయితే మనకు ఈ పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ చూసుకున్నట్టయితే ఇప్పటికే సబ్జెక్ట్స్ వైజ్గా వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే పాస్ కావడం అయితే జరుగుతుందన్నమాట. అందరు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే పాస్ పర్సెంటేజ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వకండి. ఇక్కడ మనకు పేపర్ కరెక్షన్ సంబంధించి కానీ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లయితే సమాచారం అన్నమాట. ఈ మొత్తం అయిపోయిన వల్ల మనకు మే మొదటి వారంలో 8వ తారీఖు లోపే ఇక్కడ తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేసేందుకైతే ఎస్ఎస్సి బోర్డు అయితే పై అధికారులకైతే ఆదేశించినట్లయితే సమాచారం అన్నమాట. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఎస్ఎస్సి ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి మీకు ఎల్లప్పుడూ అయితే నేను మీ అందరికీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అఫీషియల్ అనౌన్స్ చేసిన వెంటనే